ఇక వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు ధనుర్మాసంలో యోగా నిద్ర నుంచి మేల్కొని అంతరంగికులకు దర్శనమిచ్చే పర్వదినాన సత్తుపల్లి రామాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయ ఉత్తర ముఖద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరారు. వెంకటేశ్వర స్వామివారి ఆలయం, గీతా మందిర్, పలు ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఆలయ కమిటీల వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలిని లెక్క చేయకుండా భక్తులు స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. గోపి గారు, గొప్పన వెంకట రామారావు గారు, మండపాటి వెంకటేశ్వర రెడ్డి గారు, కొండా రవికుమార్ గారు, బండి వరప్రసాద్ రెడ్డి గారు, గుడిమెట్ల సర్వేశ్వరరావు గారు, గాయత్రి జ్యువెలరీ, మట్టా సర్వేశ్వరరావు గారు, వారి ముక్కోటి సందర్భంగా ఉత్తర గోపి గారు, గొప్పన వెంకట రామారావు గారు, మండపాటి వెంకటేశ్వర రెడ్డి గారు, కొండా రవికుమార్ గారు, బండి వరప్రసాద్ రెడ్డి గారు, గుడిమెట్ల సర్వేశ్వరరావు గారు, గాయత్రి జ్యువెలరీ. ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు ధనుర్మాసంలో యోగా నిద్ర నుంచి మేల్కొని అంతరంగికులకు దర్శనమిచ్చే పర్వదినాన సత్తుపల్లి రామాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయ ఉత్తర ముఖద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరారు. వెంకటేశ్వర స్వామి ఆలయం, గీతా మందిర్, పలు ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఆలయ కమిటీల వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలిని లెక్క చేయకుండా భక్తులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పెద్దపల్లి రామాలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలకు పోసొచ్చారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారదర్శనం నుండి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం వస్తుందని చెప్పి ఉదయం నుండి తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో నుంచి బారులు తీయడం పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం, గీతా మందిరంతో పాటు పలు ఆలయాలకైతే అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారని చెప్పాలి. ప్రధానంగా ఈ రోజు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ చలిని కూడా లెక్క చేయకుండా ఉదయం నుండి క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఆ క్యూ లైన్ ద్వారా ఇటు ఉత్తర ద్వారదర్శనం రామాలయానికి సంబంధించినటువంటి ఉత్తర ద్వారదర్శనం ద్వారా ఆ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని అయితే భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఆ ప్రధానంగా పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి రామాలయానికి ప్రతి ఏటా భక్తులు తెల్లవారుజామున వచ్చి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఆ ఆలయ సమీపం నుండి కిలోమీటర్ మేర క్యూ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు. మరోవైపు సత్తుపల్లి నియోజకవర్గంలో మిగిలిన రామాలయాల్లో కూడా భక్తుల రద్దీ ఉందని చెప్పాలి. ప్రతి ఏటా జరిగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారదర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముల వారిని కావచ్చు దర్శించుకుంటున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప. సర్వేశ్వరరావు గారు, వారి ముక్కోటి సందర్భంగా ఉత్తర గోపి గారు, గొప్పన వెంకట రామారావు గారు, మండపాటి మన సత్తుపల్లి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ గీతా మందిరం, శ్రీ రుక్మిణి సత్యభామ సహిత పార్థసార స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా నెమలి ఈకలతో తయారు చేసిన దండను అలంకరించాము. అంతే రకరకాల పూలతో భక్తుల కైంకర్యంతో స్వామివారికి అతి దివ్యంగా అలంకరణ చేయబడింది. ఈ స్వామిని దర్శించుకోవడానికి మన సత్తుపల్లి పరిసర ప్రాంతాల నుంచి మరియు సత్తుపల్లి గ్రామం నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామివారికి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. అంతే ఈ గీతా మందిరం 19 సంవత్సరాలుగా
ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కోటి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన అలంకరణ చేస్తున్నాము. వెన్న కాపు, గంధపు కాపు, మరియు హరిద్రాచూర్ణ కాపు, మరియు మత్స్యావతారం, కూర్మావతారం, నారసింహావతారం, ఇలాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అలంకరణతో స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. అలాగే మా ఈ గీతా మందిరాన్ని ఈ సంవత్సరం నుంచి పునర్నిర్మాణ కార్యక్రమం చేద్దామనుకుంటున్నాము.